సో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారు ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు గదా! ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? తోట త్రిమూర్తులు గారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి జగన్ గారు మండపేట నియోజకవర్గం వేయడమే మా అదృష్టం అండి. అదృష్టంగా భావించినందుకు ఆయన మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాడు. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇవాళ అయితే మేము చీకట్లో 24 అవర్స్ కరెంట్ లేకపోయినా టీడీపీ గవర్నమెంట్లో సబ్ స్టేషన్ అని చెప్పి కిమిడి వెంకటరమణ గారు అప్పుడు మంత్రిగా ఉన్న ఆయన చేత శంకుస్థాపన చేయించి దాన్ని ఇప్పుడు చెత్త కుప్ప వేసుకునే విధంగా టీడీపీ గవర్నమెంట్లోనే అలా తయారు చేశారు. ఆ వాళ్ళు చేసిన శంకుస్థాపన ఈ వారం వరకు కూడా ఆ చెత్త కుప్పలోనే పడేస్తుంది. ఇవాళ తోట త్రిమూర్తులు గారు మా నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇవాళ చూడండి సబ్ స్టేషన్ అంటే ఆయన వచ్చిన ఒక సంవత్సరంలోనే సబ్ స్టేషన్ కట్టించి మా గ్రామానికి కరెంటు అనే కొరత లేకుండా ఆయన చేయడం జరిగిందండి. అలాగే మా ఊర్లో డ్రైనేజీ లేని రోడ్లు కానీ ఇవాళ సిమెంట్ రోడ్డు లేననేది కూడా ఎక్కడా ఉండకూడదు మీ గ్రామంలో అని చెప్పి ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. ఆయన అదేవిధంగా ఆయన దగ్గరుండి త్రిమూర్తులు గారు ప్రెసిడెంట్ గారికి చెప్పి ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు అవ్వాలి, సోమేశ్వరంలో మట్టి రోడ్డే కనిపించకూడదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఊర్లో మట్టి రోడ్డు అనేది లేదు. టీడీపీ గవర్నమెంట్లో డ్రైనేజీలు నిండిపోయి పొర్లిపోయి రోడ్ల మీద నడ్డానికి కూడా దారి లేని జోగేశ్వరరావు గారు ముఖ్యమంత్రిగా డబ్బులు పంచడంతో మా ఓటర్లందరూ కూడా డబ్బులకి లోన్ అయిపోయి ఓటేసి ఇవాళ జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తోట త్రిమూర్తులు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది, రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా రాజకీయం నేర్పించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలని చూపించింది తోట త్రిమూర్తులు గారు. ఒక మాటలో చెప్పాలంటే తోట త్రిమూర్తులు గారి గురించి ఏం చెప్తారు మీరు? తోట త్రిమూర్తులు గారు వంటి నాయకుడు ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేడండి. ఆయన అనుకున్నది మనం చెప్పే సమస్య అంటూ ఉంటే ఆయనకు ఒకసారి మైండ్లో మనం ఆయన వినిపించగలిగితే దాన్ని నెరవేర్చే వరకు కూడా ఆయన ఆ సమస్యని ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది తోట త్రిమూర్తులు గారి మనస్తత్వం, ఆయన విధానం కూడా.